హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఈ సెషన్లో ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి పాలసీస్లో ఒక ఇంపార్టెంట్ పాలసీ ఏంటంటే ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 24-29. ఈ పాలసీ దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, టార్గెట్స్ ఏంటి, ఆ టార్గెట్స్ని ఎట్లా అచీవ్ చేయాలి అని చెప్పి ఏపీ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది అని ఆ పాలసీలో ఏమేమి ఉంది, ఈ పాయింట్స్ అన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, యాక్చువల్గా మనకి ఏపీ గవర్నమెంట్ చాలా పాలసీస్ రిలీజ్ చేసింది కదా. ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఒకటి, ఏపీ ఎంఎస్ఎంఈ పాలసీ ఒకటి, తర్వాత ప్రైవేట్ పార్క్స్ ప్లగ్ అండ్ ప్లే పాలసీ అని చెప్పి ఒకటి రిలీజ్ చేసింది, తర్వాత ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ అండ్ అదేంటి ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 అని ఒకటి, అండ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఫస్ట్ సెట్గా మొత్తం ఈ 6 పాలసీస్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా కొన్ని పాలసీస్ కొత్తగా యాడ్ అయ్యాయి. దట్ ఈజ్ ఐటీ పాలసీ ఒకటి, డేటా సెంటర్ పాలసీ, సెమీ కండక్టర్ పాలసీ, తర్వాత డ్రోన్ పాలసీ, మ్యారిటైమ్ పాలసీ, టూరిజం పాలసీ, స్పోర్ట్స్, టెక్స్టైల్స్, తర్వాత ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ అని చెప్పి ఇంకొక సెట్ ఆఫ్ 9 పాలసీస్ని మళ్ళీ సెకండ్ ఫేజ్లో రిలీజ్ చేయడం జరిగిందనమాట. అయితే ఆ సెకండ్ ఫేజ్లో రిలీజ్ చేసిన పాలసీస్ మనకు అన్నీ ఇంపార్టెంట్ కాదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. యాక్చువల్గా మనకి డ్రోన్ కానీ, స్పోర్ట్స్ది కానీ, టెక్స్టైల్స్ది కానీ వాటి మీద పెద్దగా క్వశ్చన్స్ వచ్చేదానికి స్కోప్ లేనివి. అండ్ మిగతావి ఏవైతే స్కోప్ ఉన్నాయో అవి ఒక రెండు పాలసీస్లో ఒక వీడియో లాగా చేసుకుందాము. బట్ మీన్ వైల్ ఆ పాలసీస్ని డిస్కస్ చేసే కన్నా ముందు మనము ఈ క్లీన్ ఎనర్జీ పాలసీ ఈ రోజుతో ఇది అయిపోయిన తర్వాత మనం రేపటి నుండి ఏం చేద్దామంటే ఇయర్ ఎండ్ రివ్యూస్ డిస్కస్ చేద్దాము. పిఐబిలో మనకి 2024 కంప్లీట్ అయిన తర్వాత ఇయర్ ఎండ్ మొత్తం ప్రోగ్రెస్ ఎట్లా ఉండింది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ది అని చెప్పి ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇయర్ ఎండ్ రివ్యూస్ని రిలీజ్ చేస్తుంది ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి. సో అట్లా రిలీజ్ చేసిన వాటిల్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఉన్నది, అంటే మన ఎగ్జామ్ సిలబస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఉన్నవి, తర్వాత ఎకానమీ రిలేటెడ్గా ఉన్న డిపార్ట్మెంట్స్ లేదా మినిస్ట్రీస్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఇయర్ ఎండ్ రివ్యూస్ చూసుకోవాలన్నమాట. అట్లా చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా మనం చూడాల్సింది పవర్ది, తర్వాత ఎన్విరాన్మెంట్ది, తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ది ఎంఎన్ఆర్ఈ వాళ్ళది, తర్వాత సిఎస్ఐఆర్ వాళ్ళు రిలీజ్ చేసే ఇయర్ ఎండ్ రివ్యూ, తర్వాత పబ్లిక్ హెల్త్ రిలేటెడ్ది, ఇట్లాంటివి మినిస్ట్రీ ఆఫ్ కోల్ రిలీజ్ చేసేది, ఇట్లాంటివన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ కిందికి వచ్చే టాపిక్స్కి సంబంధించిన మినిస్ట్రీస్ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వీళ్ళు రిలీజ్ చేసిన ఇయర్ ఎండ్ రివ్యూలన్నీ మనం కన్సాలిడేట్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకొని అది ఎస్ఎన్టీ కింద ఏంటంటే ఇది మొత్తము మనము అంటే పిఐబి ఎవ్రీ వీక్ మనం కరెంట్ అఫైర్స్ చూస్తాం కదా, ఇదేంటంటే మొత్తం 1 ఇయర్ది ఒక దగ్గర క్రిస్ప్గా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఒక దగ్గర చేర్చడం అనమాట. సో కంపల్సరీగా ఒకవేళ మనం ఏమైనా మిస్ అయ్యి ఉంటే ఇక్కడ కవర్ అయిపోతాయి. ఓకే, అవి ఎస్ఎన్టీవి. అట్లనే ఎకానమీవి కూడా టోటల్గా మనకి ఎస్ఎన్టీవి ఒక 9, ఎకానమీ రిలేటెడ్గా ఒక 8-9 ఉన్నాయి ఇయర్ ఎండ్ రివ్యూస్. రకరకాల మినిస్ట్రీస్వి, డిపార్ట్మెంట్స్వి ఈ మన సిలబస్కి రిలేటెడ్గా ఉండేవి. సో మనం ఏంటి అంటే ఆ 9ని ఎస్ఎన్టీ రిలేటెడ్వి, తర్వాత ఎకానమీ రిలేటెడ్ ఆ 8-9 ఉన్నాయి కదా. సో వాటిని అన్నింటినీ కన్సాలిడేట్ చేసుకొని మీకు ఒక పార్ట్లుగా అంటే ఒక్కొక్క వీడియో లాగా పార్ట్ 1, పార్ట్ 2 అట్లా అన్నట్టు ఎస్ఎన్టీ తర్వాత ఎకానమీ ఇయర్ ఎండ్ రివ్యూస్ మీకు టుమారో నుంచి రావడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ అయితే మనము అవి అస్సలు మిస్ అవ్వదండి, ఎందుకంటే ప్రిలిమ్స్లో మీరు ఒకసారి క్వశ్చన్స్ చూసినట్టయితే ఇయర్ ఎండ్ రివ్యూస్ నుంచి డైరెక్ట్గా స్టేట్మెంట్స్ అన్నీ దే పిక్డ్ అప్ ఫ్రమ్ ఇయర్ ఎండ్ రివ్యూస్. అప్పుడు 2023 ఇయర్ ఎండ్ రివ్యూవి వచ్చాయన్నమాట. కాబట్టి ఈసారి కూడా మనం దాని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ని, స్టాటిక్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చదువుకోండి. మనకి ఎగ్జామ్కి ఎక్కువ టైం లేదు కాబట్టి ఫోకస్ ఆన్ బోత్ కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్ యాజ్ స్టాటిక్ పార్ట్. ఇయర్ ఎండ్ రివ్యూస్ని ఖచ్చితంగా మిస్ అవ్వకుండా క్లాస్ విని నోట్స్ చేసుకొని రివిజన్ చేయండి. ఓకేనా. సో లెట్ us స్టార్ట్ ద పాలసీ. ఈరోజు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024-29. అసలు ఇది క్లీన్ ఎనర్జీ పాలసీ అంటే ఇక్కడ దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ఇండియానే యాక్చువల్గా మనము క్లీన్ ఎనర్జీ వైపుగా మనం షిఫ్ట్ అవుతున్నాం కదా. సో క్లీన్ ఎనర్జీ వైపు ఇండియా షిఫ్ట్ అవుతుంటే దాంట్లో మళ్ళీ ఏపీ ఈజ్ ఆల్సో ట్రయింగ్ టు బికమ్
ఏ క్లీన్ ఎనర్జీ హబ్, రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా ఇండియాలో ఏపీ అనేది ఉండాలి అన్న ఉద్దేశంతో, ఆ ఆబ్జెక్టివ్ తోటి ఏపీ గవర్నమెంట్ ఈ క్లీన్ ఎనర్జీ పాలసీని, ఎందుకంటే ఇప్పుడు ఇది మెయిన్ ఫోకస్ ఏరియా అయింది కదా, ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ, తర్వాత షిఫ్ట్లో కానీ, అంటే లైక్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి రెన్యూవబుల్ ఎనర్జీకి షిఫ్ట్లో కానీ, సో మన క్లైమేట్ చేంజ్ని మనము క్లైమేట్ చేంజ్కి అగేన్స్ట్గా మనం చేస్తున్న ఫైట్లో కానీ వాట్ ఈస్ నెసెసరీ ఈజ్ టు షిఫ్ట్ టువర్డ్స్ క్లీన్ ఎనర్జీస్. సో ఇప్పుడు అది బాగా డిమాండ్ ఉన్నటువంటి సెక్టర్ కాబట్టి ఆ రిలేటెడ్ ఇండస్ట్రీస్ని అన్నిటినీ ఏపీ గవర్నమెంట్ అట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పి ఒక పాలసీని రిలీజ్ చేయడం జరిగింది. సేయింగ్ విత్ ద ఇంటెన్షన్ టు సే దట్ ఏపీ ఈజ్ ఫోకసింగ్ ఆన్ క్లీన్ ఎనర్జీస్ అని చెప్పి. సో మేము ఇన్సెంటివ్స్ ఇస్తున్నాము అని చెప్పి ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడం కోసము, ఎఫ్డిఐస్ రూపంలో కానీ లేదా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ని కానీ అట్రాక్ట్ చేయడానికి ఈ పాలసీని ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిందనమాట. సో అసలు ఈ పాలసీ యొక్క టార్గెట్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసే కన్నా ముందు ఇండియా యొక్క ఎన్డీసీస్, నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి కదా, అవి ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాము. అసలు ఇది ఎందుకు అంటే ఇవి తెలిస్తే మనకి ఏపీ గవర్నమెంట్ ఎందుకు ఈ పాలసీని రిలీజ్ చేసింది అనేది తెలుస్తుంది. అంటే అసలు అంత స్కోప్ ఉందా రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్కి అనేది మనకు తెలియాలి కదా. సో దానికోసం అని చెప్పి మనము ఇక్కడ ఎన్డీసీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇండియా రిలేటెడ్గా ఇండియా పెట్టుకున్న నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్, అంటే మేము ఇవి చేస్తాము అని చెప్పి వి టుక్ ఏ ప్లెడ్జ్ కదా. సో మేము ఇవి అచీవ్ చేస్తాము అని చెప్పి మనం ప్లెడ్జ్ తీసుకోవడం జరిగింది. ఏవేవి? బై 2030 50% ఆఫ్ క్యుములేటివ్ ఎలక్ట్రిక్ పవర్ ఫ్రమ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ సోర్సెస్ అనమాట. అంటే ఫాజిల్ ఫ్యూయల్ కాని సోర్సెస్ నుంచి 50% పవర్ని మేము ప్రొడ్యూస్ చేస్తాము బై 2030 అని చెప్పి ఒకటి పెట్టుకున్నాం. రెండోది ఏంటి? 2.5 to 3 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ని మనం తగ్గిస్తాము ఫ్రమ్ 2021 till 2030. అంటే 2021లో ఎంతైతే కార్బన్ ఎమిషన్స్ని మనం చేస్తున్నామో అంతకన్నా 2.5 to 3 బిలియన్ టన్స్ ఎమిషన్స్ని మనము రెడ్యూస్ చేద్దాము బై 2030 అని చెప్పి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. మూడోది ఏంటి? రెడ్యూస్ ద ఎమిషన్ ఇంటెన్సిటీ ఆఫ్ జీడిపి బై 45% బై 2030 ఫ్రమ్ 2005 లెవెల్స్. అంటే 2005లో ఎంతైతే ఎమిషన్ ఇంటెన్సిటీ ఆఫ్ జీడిపి ఉందో అంతకన్నా 45% తగ్గిస్తాము బై 2030 అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. ఇక్కడ చూడండి చిన్న డిఫరెన్స్. ఎమిషన్ ఇంటెన్సిటీ ఆఫ్ జీడిపి అయితే 2005 లెవెల్ నుంచి, కార్బన్ ఎమిషన్స్ రిడక్షన్ వచ్చేసి 2021 నుంచి. రెండు వేరే ఎక్కడి నుంచి తగ్గిస్తాము అనే దానికి. ఓకేనా? సో ఇట్లాంటి చిన్నది ఇయర్ ఇంటర్చేంజ్ చేసి అడిగితే కూడా మనం కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యేదానికి అవకాశం ఉంది కదా. ఇట్లాంటివే మ్యాక్సిమం చేంజ్ చేసి క్వశ్చన్స్గా వస్తున్నవి. ఓకేనా? అదే జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇవి మనం పెట్టుకున్న ఎన్డీసీస్. అయితే ఇప్పుడు ఈ నేషనల్ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ని మనము అచీవ్ చేయాలి అంటే ఏం చేయాలి? వీటికన్నిటికీ ఒక సొల్యూషన్ ఏంటి అని అంటే టు షిఫ్ట్ టువర్డ్స్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో కాబట్టి ఇండియా ఇంకొక ఎన్డీసీగా ఏం పెట్టుకునింది? టు జనరేట్ ఇట్ సెట్ ఏ టార్గెట్ ఆఫ్ యాడింగ్ 500 gigawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ బై 2030. సో 2030 కల్లా ఎంత రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని తెచ్చుకుందాము అని చెప్పి ఇండియా టార్గెట్ పెట్టుకుంది 500 gigawatts అనమాట. సో 500 gigawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ కనుక ఉంటే మనము క్యుములేటివ్ ఎలక్ట్రిక్ పవర్ 50% అచీవ్ చేయొచ్చు ఫ్రమ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేసిస్ సోర్సెస్. 2.5 to 3 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ని మనము ఆఫ్సెట్ చేయొచ్చు, రెడ్యూస్ చేయొచ్చు, అండ్ ఎమిషన్ ఇంటెన్సిటీ ఆఫ్ జీడిపి 45%కి మనం తగ్గించవచ్చు బై 2030 అనమాట. సో వీటినన్నింటినీ చేయాలి అని అంటే ఏం చేయాలి? 500 gigawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీని కొత్తగా యాడ్ చేయాలి బై 2030. అండ్ ఇండియా ఇంకొక పని కూడా ఏం చేస్తుంది అని అంటే ఇప్పుడు మేజర్ ట్రెండింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ ఏది అని అంటే గ్రీన్ హైడ్రోజన్ కదా. సో గ్రీన్ హైడ్రోజన్ కోసం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అని చెప్పి 2023లో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీని ద్వారా ఇట్ సెట్ టార్గెట్ ఆఫ్ యాడింగ్ 5 MMTPA బై 2030, 5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం బై 2030కి యాడ్ చేయాలి ఫ్రమ్ గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పి ఇండియా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ ఎంత? 500 gigawatts బై 2030 అండ్ గ్రీన్ హైడ్రోజన్ ఎంత? 5 MMT per annum కదా. సో ఈ రెండింటిని అచీవ్ చేయాలి ఇండియా అని అంటే ఇంత
ఏమంటారు పొటెన్షియల్ ఉంది, అంటే ఇంత యాడ్ చేయాలి అని చెప్పి ఇండియా టార్గెట్ పెట్టుకునింది. సో అంత స్కోప్ కూడా మనకి ఉన్నట్టు. సో దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి ఏపీ గవర్నమెంట్ అనుకునిందనమాట. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్కి ఏపీ స్టేట్కి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి ఈ సెక్టార్లో అంటే ఈ సెక్టార్లో మనము ఎందుకు ఏపీ క్లీన్ ఎనర్జీ హబ్గా మారడానికి అవకాశం ఉంది అంటే అడ్వాంటేజ్ ఏపీ ఏంటి అని అంటే అడ్వాంటేజ్ ఏపీ ఏంటి, ఏపీలో టోటల్ ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 1.3 gigawatts in 2014 to 9.5 gigawatts in August 2024. చూడండి 2014లో ఏపీలో రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఇన్స్టాల్డ్ది ఎంత ఉండింది అంటే జస్ట్ 1.3 gigawatts మాత్రమే. ఏపీలో ఉన్న రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 1.3 gigawatts ఓన్లీ ఇన్ 2014. అదే ఆగస్ట్ 2024 వరకు చూస్తే అంటే మన దగ్గర ఉన్న అవైలబుల్ డేటా అప్ టు ఆగస్ట్ అనమాట. సో యాజ్ ఆఫ్ ఆగస్ట్ 2024 ఏపీలో టోటల్ ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఎంత అంటే 9.5 gigawatts. అంటే ఈ 10 ఏళ్లలో మనం ఏం చెప్పచ్చు, సింపుల్గా అప్రాక్సిమేట్గా చెప్పాలి అని అంటే ఇంటూ 10 times అయింది కదా. సో 10 yearsలో 10 times రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెరిగింది ఇన్ ఏపీ. దీని అర్థం ఏంటి అని అంటే ఏపీ స్టేట్లో రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అడిషన్కి స్కోప్ ఎక్కువగా ఉంది అండ్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా దానికి బాగుంది అని చెప్పి. సో ఈ 500 gigawattsని అచీవ్ చేయడంలో ఏపీ గవర్నమెంట్ కూడా, ఇండియా అచీవ్ చేయడంలో ఏపీ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది అనేది మనకి తెలుస్తుంది. సో ఇంకా ఎంత పొటెన్షియల్ ఉంది, ఇప్పటికి ఇంత అచీవ్ చేసాం, ఇంకా హౌ మచ్ ఇస్ ద పొటెన్షియల్ ఆఫ్ ఏపీ అంటే ఇప్పుడు ఎనర్జీ వైజ్ చూద్దాం. సోలార్లో ఏపీ పొటెన్షియల్ ఎంత అంటే 38.5 gigawattsని ప్రొడ్యూస్ చేయగలదు ఒక ఏపీనే, సోలార్లో మాత్రమే. తర్వాత విండ్లో 75 gigawattsని ప్రొడ్యూస్ చేయగలదు. అండ్ పిఎస్పి పంప్డ్ స్టోరేజ్ పవర్ అంటాం కదా, సో దీంట్లో 44 gigawatts ఆఫ్ పవర్ని జనరేట్ చేయగలదన్నమాట ఏపీ. సో ఈ మూడిటి నుంచే ఇంత జనరేట్ చేయగలం ఏపీ స్టేట్. ఇట్ హ్యాస్ ద పొటెన్షియల్ టు జనరేట్ దిస్ మచ్ gigawatts ఆఫ్ పవర్ ఫ్రమ్ దీస్ రెన్యూవబుల్ సోర్సెస్, సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్. అండ్ ఇంతే కాక మన ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది అంటే 6.7% ఇన్ ద లాస్ట్ 10 years. అంటే ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేసే వాళ్ళ నెంబర్ కూడా 6.7% ఉంది, గ్రో అవుతోంది. పర్ యానం 6.7% లాగా గ్రో అవుతోంది ఇన్ ద లాస్ట్ 10 years అనమాట. సో అడ్వాంటేజ్ ఏపీ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ 10 times పెరిగింది అండ్ ఇంకా కూడా సోలార్కి, విండ్కి, పంప్డ్ స్టోరేజ్ పవర్కి ఇంత పొటెన్షియల్స్ ఉన్నాయి. అండ్ మన ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ గ్రోత్ రేట్ కూడా 6.7% ఉంది ఇన్ ద లాస్ట్ 10 years. సో ఏపీ హ్యాస్ దీస్ మచ్ అడ్వాంటేజెస్ అనమాట. సో కాబట్టి ఏపీ గవర్నమెంట్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా ఈ అడ్వాంటేజెస్ని ఉపయోగించుకొని ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసి తర్వాత ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయాలి అని అనుకుంటుంది. సో ఆ టార్గెట్స్ ఏంటి, వాట్ ఆర్ ద టార్గెట్స్ ఆఫ్ దిస్ పాలసీ? మెయిన్ మనకి క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఏది అని అంటే ఏ దానికైనా, నాట్ ఓన్లీ క్లీన్ ఎనర్జీ పాలసీ, ఏ పాలసీకైనా మనకి స్కోప్ ఉన్నది ఎక్కడ అంటే టార్గెట్స్ అడుగుతారు. టార్గెట్ ఆఫ్ ద పాలసీ ఏంటి, ఎంత ఇన్వెస్ట్మెంట్స్, ఎంత ఎంప్లాయ్మెంట్, లేదా ఎంత కెపాసిటీ అడిషన్ చేస్తారు, ఇట్లాంటివి క్వశ్చన్గా అడిగేదానికి అవకాశం ఉంది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనం ఒకసారి చూద్దాము టార్గెట్స్ ఏంటి ఆఫ్ దిస్ పాలసీ అంటే టు యాడ్ ఓవర్ 160 gigawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ బై ఎండ్ ఆఫ్ ద పాలసీ పీరియడ్, అంటే బై 2029. మనకి ఈ పాలసీ ఎండ్ అయ్యేది ఎప్పుడు 2029కి కదా. సో అప్పటికల్లా ఏపీ నుంచి 160 gigawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఇక్కడ మనకి టోటల్ బై 2030 ఇండియా టార్గెటే 500 gigawatts అయితే ఏపీ పెట్టుకున్న టార్గెట్ చూడండి బై 2029 160 gigawatts ఒక ఏపీ నుంచే వచ్చేసేలాగా మనం టార్గెట్ పెట్టుకోవడం జరిగిందనమాట. అండ్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వర్త్ 10 lakh crores, 10 lakh crores వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ని కావాలి. అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆఫ్ 7,50,000. ఓకేనా? సో జనరల్గా ఒక చిన్న గుర్తు ఏంటి అని అంటే ఫర్ ఎవ్రీ 1 lakh మందికి 1 lakh crore 1 lakh మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందన్నమాట. ఇక్కడ నియర్లీ అట్లాగే ఉంది. 10 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ అయితే 7,50,000
ఎంప్లాయ్మెంట్ వస్తుందన్నమాట. సో ఇది టార్గెట్స్గా పెట్టుకున్నది ఏపీ గవర్నమెంట్. దట్ ఈస్ టు యాడ్ ఓవర్ 160 GW ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ, ఇన్వెస్ట్మెంట్స్ వర్త్ 10 lakh crores, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఆఫ్ 7,50,000. ఇప్పుడు ఇది టార్గెట్స్ కదా, మరి ఒక్కొక్క రెన్యూబల్ ఎనర్జీకి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తోంది, ఒక్కొక్క టైప్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ పరంగా ఏం చేస్తుంది ఏపీ గవర్నమెంట్ అంటే, ఫస్ట్ వచ్చేసి సోలార్కి వచ్చేసి సోలార్లో మనకి 2 ఉంటాయి. ఒకటి పెద్ద పెద్ద సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టడము, అది కాకపోతే రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఇంటి పైన పెట్టుకుంటాం, రూఫ్ టాప్ సోలార్ పవర్ పెట్టుకుంటాం కదా. సో వాటి పరంగా ఏపీ గవర్నమెంట్ వాట్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఎంకరేజ్ ఇన్ ఏపీ ఈస్ ఫర్ ఇన్స్టలేషన్ ఆఫ్ సోలార్ రూఫ్ టాప్ ఇవి ప్లాంట్స్ బిలో 5 kilowatt పొటెన్షియల్. దానికి ఖర్చు అయ్యే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఛార్జ్ చెయ్యదు. సో ఏపీ గవర్నమెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఛార్జ్ ఎనీ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఫర్ ఇన్స్టలేషన్ ఆఫ్ సోలార్ రూఫ్ టాప్ బిలో 5 kilowatt పొటెన్షియల్. సో 5 kilowatt పొటెన్షియల్ కన్నా తక్కువ కనుక మనము ప్రొడ్యూస్ చేసేందుకు సోలార్ రూఫ్ టాప్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే దానికి అయ్యే ఖర్చు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ సో ఏపీ గవర్నమెంట్ ఛార్జ్ చెయ్యదు. సో ఇట్లా చెయ్యకుండా మనము ఇన్స్టాల్ చేపిద్దాం రూఫ్ టాప్వి అనే టార్గెట్ ఏపీ గవర్నమెంట్ ఎంత పెట్టుకునింది అంటే అట్లీస్ట్ 10 lakh హౌస్ హోల్డ్స్, 10 లక్షల ఇళ్ల మీద బిలో 5 kilowatt పొటెన్షియల్ ఉండే సోలార్ రూఫ్ టాప్ని ఇన్స్టలేషన్స్ చేపియాలి అండ్ దానికి మనం ఏం ఛార్జ్ చేయొద్దు అని చెప్పి అనుకోవడం జరిగింది. ఇది సోలార్ రూఫ్ టాప్ పరంగా. ఇంకా సోలార్ పార్క్స్ పరంగా అంటే పెద్ద పెద్ద ప్లాన్స్ పరంగా ఏం చేయాలి అనుకుంటుంది అంటే మినిమమ్ ఆఫ్ 0.5 GW. సో ఒక సోలార్ పార్క్ అని పెడుతున్నారు అంటే మినిమం దాని నుంచి ఎంత జనరేట్ చేయాలి సోలార్ పవర్ని అంటే 0.5 GW అనమాట. అండ్ ఇట్లాంటి వాటికి పర్మిషన్స్ ఇవ్వడము, అప్రూవల్స్ ఇవ్వడము, అంటే దీని వెనకలు ఉన్న నోడల్ ఏజెన్సీ ఏది ఉంటుంది అంటే ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, APSPCL విల్ బి దేర్ యాజ్ నోడల్ ఏజెన్సీ. అండ్ ఈ సోలార్ పార్క్స్ని ఎంకరేజ్ చేయడానికి ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే వీళ్ళకి ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో 25% విల్ బి రీయింబర్స్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years, 5 ఏళ్ల పాటు. అంటే ఇన్స్టాల్మెంట్స్లో వీళ్ళకి ఎంతైతే వాళ్ళ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అయిందో దాంట్లో 25% విల్ బి రీయింబర్స్డ్ ఈ సోలార్ పార్క్ పెట్టిన వాళ్ళకి. అండ్ అంతేకాకుండా నెట్ SGST స్టేట్ GST ఏదైతే ఉందో దాన్ని 100% రీయింబర్స్ చేసేస్తారు. తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, దాన్ని ఇప్పుడు సోలార్ పవర్ పార్క్గా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నారు. దానికి ఫస్ట్ వాళ్ళు ల్యాండ్ కన్వర్షన్ చేసుకోవాలన్నమాట. ఆ ల్యాండ్ కన్వర్షన్కి ఛార్జెస్ పడతాయి. అట్లాంటి ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ని లేకుండా చేస్తున్నారు. నో ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ ఏపీ గవర్నమెంట్ మాఫీ చేస్తుందన్నమాట. అండ్ అంతేకాకుండా ఈ పవర్ ప్లాంట్కి అయ్యే పవర్ ఖర్చు ఉంటుంది కదా, సో దాని మీద యూనిట్కి 1 రూపీ లాగా సబ్సిడీ కూడా ఇస్తుంది. దట్ ఈస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years, 10 ఏళ్ల పాటు యూనిట్కి 1 రూపీ సబ్సిడీ ఇస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ సోలార్ పవర్ పార్క్స్లో ప్రొడ్యూస్ చేసినటువంటి సోలార్ పవర్ ఏదైతే ఉందో దానిని దాంట్లో అట్లీస్ట్ 10% ఖచ్చితంగా స్టేట్ డిస్కామే ప్రొక్యూర్ చేస్తాము అనే ఆబ్లిగేషన్ కూడా పెడుతోందనమాట. అంటే ఎంతైతే జనరేట్ చేస్తారో వీళ్ళు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఎ కెపాసిటీ ఆఫ్ మనం 0.5 GW మినిమం అన్నాం కదా, ఒకవేళ 1 GW లేదా 10 GW పవర్ జనరేషన్ చేయగలిగే ఒక సోలార్ పార్క్ పెట్టారనుకుందాం. దీంట్లో 10% అంటే అట్లీస్ట్ 1 GW కంపల్సరీగా ఏపీ స్టేట్ డిస్కామే ప్రొక్యూర్ చేయాలి అనే రూల్ పెట్టిందనమాట. జస్ట్ టు ఎంకరేజ్ దెమ్ టు ఇన్వెస్ట్ మోర్ అనమాట. సో ఆ గ్యారంటీ అనేది వాళ్ళకు ఉంటుంది కదా, బైబ్యాక్ చేస్తుంది స్టేట్ డిస్కామ్, కంపల్సరీగా ప్రొక్యూర్ చేసుకుంటుంది అనే గ్యారంటీ ఉంటుంది కాబట్టి. సో ఇట్లా సోలార్ పార్క్స్ రిలేటెడ్గా ఏపీ గవర్నమెంట్ ఈ ఇన్సెంటివ్స్ని ఇస్తుంది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి, విండ్ రిలేటెడ్గా స్పెసిఫిక్గా ఏం లేదు, సేమ్ ఇన్సెంటివ్స్ యాజ్ సోలార్. యాక్చువల్గా విండ్ పరంగా ఇండియా పెట్టుకున్న టార్గెట్ ఏంటి అని అంటే 140 GW విండ్ ఎనర్జీ నుంచి జనరేట్ చేయాలి బై 2030 అని చెప్పి. అండ్ ఏపీ గవర్నమెంట్ ఈజ్ ఇన్ లైన్ విత్ అచీవింగ్ దట్. అంతకన్నా పెద్ద ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే లేవు. అండ్ ఇన్ ద సేమ్ వేస్ హైడ్రోకి కూడా సేమ్ ఉన్నాయన్నమాట, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం లేవు. మనకి సోలార్కి మాత్రమే
ఇవి రెండు స్పెసిఫిక్గా చెప్తున్నాం. ఏంటంటే రూఫ్ టాప్ది ఒకటి, తర్వాత సోలార్ పార్క్స్ అయితే మినిమం 0.5 గిగావాట్స్ ఉండాలి అన్నది, అవి మాత్రమే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఇంకా మనకి మెయిన్ పాయింట్స్ వచ్చేది ఎక్కడ అంటే ఇవి రెన్యూబుల్స్, సోలార్, విండ్, హైడ్రో, ఇవి కదా మెయిన్వి. ఇవి కాక మనకి అదర్ ఇంపార్టెంట్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ నవ్ ఈస్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ ఆల్సో ఇట్స్ డెరివేటివ్స్ ఏమేమి ఉంటాయి, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథనాల్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో వాటి పరంగా ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, గ్రీన్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ అంటే గ్రీన్ హైడ్రోజన్ కోసం ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ కాస్ట్, అంటే ఆ ప్లాంట్ పెట్టడానికి ఎక్విప్మెంట్కి ఎంతైతే కాస్ట్ అయిందో ఆ కాస్ట్ మీద 25% సబ్సిడీ ఇస్తుంది. బట్ ఇట్ ఈస్ క్యాప్డ్ ఎట్ 1 crore. 1 crore కన్నా ఎక్కువ కాకుండా మ్యాక్సిమం 1 కోటి రూపాయలు ఇస్తారు. ఆ ఎక్విప్మెంట్ కాస్ట్లో 25% ఉంటుంది. బట్ అది 1 crore కన్నా మించి ఇవ్వరు. అది గ్రీన్ హైడ్రోజన్కి అయితే. అదే గ్రీన్ అమ్మోనియాకి అయితే కూడా 25%, గ్రీన్ మిథనాల్కైనా 25%. కాకపోతే అప్పర్ లిమిట్స్ మారుతాయి. గ్రీన్ హైడ్రోజన్కి 1 crore, 1 crore కన్నా ఎక్కువ ఇవ్వరు. వెరస్ గ్రీన్ అమ్మోనియా అనుకోండి 1.85 crores, ఇట్ ఈస్ క్యాప్డ్ ఎట్ 1.85 crores. గ్రీన్ మిథనాల్కి అనుకోండి ఇట్ ఈస్ క్యాప్డ్ ఎట్ 2.25 crores. సో ఇక్కడ మనము జనరల్గా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అని అంటే గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథనాల్ కన్నా గ్రీన్ హైడ్రోజన్కే ఎక్కువ ఇస్తారేమో అని అనుకుంటాము. సో క్యాప్డ్ ఎట్ అన్నప్పుడు దీనికే ఎక్కువ ఉంటుంది అని అనుకోవచ్చు. బట్ గ్రీన్ హైడ్రోజన్ క్యాప్డ్ ఎట్ 1 crore, అమ్మోనియా ఈజ్ క్యాప్డ్ ఎట్ 1.85 crores, గ్రీన్ మిథనాల్ ఈజ్ క్యాప్డ్ ఎట్ 2.25 crores. కానీ మూడిటికి 25% ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటే అనమాట ఇచ్చేది. ఓకే, కానీ డీసలైనేషన్ ప్లాంట్ కనుక పెడితే దానికి 20% ఇస్తారు, 25 కాదు. ఇది ఒకటి చిన్న చేంజ్ వచ్చింది ఇక్కడ. ఓకే, సో గ్రీన్ హైడ్రోజన్ అండ్ డెరివేటివ్స్ని ఎంకరేజ్ చేయడానికి ఏపీ గవర్నమెంట్ ఈ రకమైన ఇన్సెంటివ్స్ని ఇస్తుంది. అండ్ నెక్స్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ కనుక పెడితే దానికి సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఉంటుంది. ఇన్ అడిషన్ టు సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎట్లా సపోర్ట్ చేస్తుందంటే విత్ ఆల్ ఇన్సెంటివ్స్ ఇట్ విల్ సపోర్ట్ అప్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ 10 crores. మ్యాక్సిమం 10 కోట్ల వరకు ఏపీ స్టేట్ గవర్నమెంట్ విల్ సపోర్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్స్, సెట్టింగ్ అప్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ ఇన్ అడిషన్ టు సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్. దాని బదులుగా కాకుండా దాంతో పాటి ఏపీ గవర్నమెంట్ మ్యాక్సిమం 10 కోట్ల వరకు సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషన్ అని అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. ఏంటది అని అంటే ఆ గ్రీన్ హైడ్రోజన్ హబ్కి ఇట్లా మనం సపోర్ట్ చేయాలి, ఏపీ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి అంటే దట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ షుడ్ హ్యావ్ ఏ మినిమం కెపాసిటీ. మినిమం ఎంత ప్రొడ్యూస్ చేసే హబ్బులకు మాత్రమే ఆ ఇన్సెంటివ్ వర్తిస్తుంది అని అంటే అట్లీస్ట్ 150 kilotons per annum ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ పర్ యానం 150 kilotons అన్నా ప్రొడ్యూస్ చేసే హబ్బులకు మాత్రమే ఈ ఇన్సెంటివ్ వర్తిస్తుంది. సో ఈ కండిషన్ ఉంది. ఓకేనా, సో కండిషన్ లెస్గా వాళ్ళు ఇన్సెంటివ్స్ ఇవ్వట్లేదు. ఏం పెట్టారు కండిషన్, మినిమమ్ ఆఫ్ 150 KTPA ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పి ఒక కండిషన్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఈ నెంబర్ని మార్చచ్చు, లేదా అసలు ఏ కండిషను లేకుండా ఊరికే ఇస్తారు అని కూడా మనకి ఒక స్టేట్మెంట్ లాగా అడగచ్చు. ఓకే, సో ఇది గ్రీన్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్. ఇప్పటి వరకు మనము సోలార్కి ఏం చేస్తారు అని చూసాము, అండ్ విండ్కి హైడ్రోకి సేమ్ యాజ్ సోలార్ అని చెప్పాము. అండ్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్కి ఏ రకమైన ఫిస్కల్ ఇన్సెంటివ్స్ ఏపీ గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పి చూడడం జరిగింది. ఇప్పుడు ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రా, ఎలక్ట్రిక్ వెహికల్స్ పరంగా ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది చూద్దాం. ఎందుకంటే ఇది కూడా ఇంపార్టెంటే కదా మనకి. ఎమిషన్ ఇంటెన్సిటీ ఆఫ్ జీడిపి తగ్గించడము వాటన్నిటిలో ఇది కూడా వస్తుంది. సో ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రా పరంగా చూస్తే మనకి ఎలక్ట్రిక్ వెహికల్ పెనట్రేషన్ ఏపీలో చాలా హెవీగా ఉంది. విత్ CAGR ఆఫ్ 80 CAGR అంటే 80% ఉందన్నమాట. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎంతగా ఏపీ స్టేట్లో ఎలక్ట్రిక్ వెహికల్ రిజిస్ట్రేషన్స్ ఎంతగా పెరుగుతున్నాయి అని అంటే మనకి 2018-19 ఆ టైంలో 1940 ఎలక్ట్రిక్ వెహికల్ రిజిస్ట్రేషన్స్ అయితే అదే 23-24లో లేటెస్ట్గా వచ్చేసరికి టోటల్ ఆఫ్ 36,291 ఎలక్ట్రిక్ వెహికల్స్ వర్ రిజిస్టర్డ్. సో ఎంత హెవీ గ్రోత్ ఉంది కదా. ఇక్కడ 1940లో ఉన్నది ఇది 36,291 అయ్యింది జస్ట్ ఈ 5 years గ్యాప్లో.
సో 80% గ్రోత్ రేట్ తోటి ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పెనట్రేషన్ అనేది అవుతోంది ఏపీ స్టేట్లో. సో అంత అవుతోంది కదా. సో అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ని పర్చేస్ చేస్తున్నారు అని అంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా అంత స్కోప్ ఉన్నట్టే కదా ఏపీ స్టేట్లో. సో మరి దానికోసం ఏపీ స్టేట్ గవర్నమెంట్ దాన్ని అట్రాక్ట్ చేయడానికి ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు ఏదైనా ఒక ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రా పెట్టాలి, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలి అని అంటే ఆ పెట్టడానికి అయ్యే ల్యాండ్ కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్, తర్వాత డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రివ్యూ, తర్వాత సివిల్ కాస్ట్ ఇంకేమన్నా అయితే అవి. సో ఇవన్నీ పోను మిగిలిన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అంటే ఎక్స్క్లూడింగ్ ఆల్ దీస్ ల్యాండ్ కాస్ట్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కాస్ట్, డిపిఆర్కి అయిన కాస్ట్, సివిల్ కాస్ట్లు ఇవన్నీ తీసేస్తే ఉండే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాని మీద 25% ఇస్తుంది. సో ఈ ఎక్స్క్లూడింగ్, ఇంక్లూడింగ్ ఇట్లాంటి డేంజర్ వర్డ్స్ని కొంచెం జాగ్రత్తగా చూడాలి మనం, ఓకేనా. సో ఇవి కాకుండా మిగిలిన వాటిల్లో మిగిలిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాని మీద 25% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఏపీ గవర్నమెంట్. దేనికి? ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్స్ని పెట్టడానికి అయ్యే ఖర్చులో. సో ఇంత గ్రోత్ రేట్ ఉంది అని అంటే అంత స్కోప్ ఉంది అని అర్థం. సో దాన్ని అట్రాక్ట్ చేయడం కోసం ఈ రకమైన ఇన్సెంటివ్స్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట, ఓకే. అండ్ ఇవి కాక ఇంక ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఫోకస్ మోర్ ఆన్ ఆర్ఈఎంజెడ్స్ అండ్ ఎన్ఐఆర్ఈ టెక్నాలజీస్. ఆర్ఈఎంజెడ్స్ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్, అండ్ ఎన్ఐఆర్ఈ టెక్నాలజీస్ అంటే చెప్తాను. ఫస్ట్ బిఫోర్ దట్ ఆర్ఈఎంజెడ్స్ కింద ఏమేమి వాటి మీద ఫోకస్ చేస్తారు వీళ్ళు అంటే, రెన్యూవబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ అంటే దీని కింద ఏ రెన్యూవబుల్ ఎనర్జీస్ వస్తాయి అంటే సోలార్, విండ్, బ్యాటరీ, ఎలక్ట్రోలైజర్స్ ఈస్ రిగార్డింగ్ గ్రీన్ హైడ్రోజన్ కదా. ఎలక్ట్రోలైజర్లు ఉంటేనే గ్రీన్ హైడ్రోజన్ని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం. సో సోలార్, విండ్, బ్యాటరీ, ఎలక్ట్రోలైజర్స్ అండర్ ఆర్ఈఎంజెడ్స్. సో దీనికి నోడల్ ఏజెన్సీ ఏపీఎస్పీసీఎల్గా ఉంటుంది. అండ్ నైర్ టెక్నాలజీస్ని ప్రమోట్ చేయడము. నైర్ అంటే ఏంటంటే న్యూ అండ్ ఇన్నోవేటివ్ రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీస్. దీని కింద ఏ టెక్నాలజీస్ వస్తాయి? ఆఫ్షోర్ విండ్, జియో థర్మల్, టైడల్, తర్వాత కార్బన్ క్యాప్చర్ అండ్ టెక్నాలజీస్, ఇవన్నీ నైర్ టెక్నాలజీస్ కిందకి వస్తాయన్నమాట. దీనికి నోడల్ ఏజెన్సీ ఏది అని అంటే ఎన్ఆర్ఈడి క్యాప్, నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది కదా. సో ఇది అండ్ అలాంగ్ విత్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇవి రెండు కలిసి ఒక నోడల్ ఏజెన్సీగా ఈ నైర్ టెక్నాలజీస్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. అండ్ వీటి కోసము ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటాం కదా. సో ఇట్ విల్ గివ్ 20% వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఫర్ పైలట్ ప్రాజెక్ట్స్. కానీ దీనికి కూడా మ్యాక్సిమం లిమిట్ ఉంది. ఎంత అంటే పర్ ప్రాజెక్ట్ 5 కోట్ల కన్నా ఎక్కువగా ఇవ్వరు ఇట్లాంటి ప్రాజెక్ట్స్లో పెట్టడానికి, ఓకేనా. సో ఇట్లా ఆర్ఈఎంజెడ్స్ అండ్ నైర్ టెక్నాలజీస్ ద్వారా ఏపీ గవర్నమెంట్ ఈజ్ ట్రైంగ్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ అనమాట. అండ్ ఇంకా కొన్ని ఫ్యూ పాయింట్స్ ఏంటి అని అంటే నోట్ లాగా అనుకోండి, సిమిలర్ దీని మీద క్వశ్చన్స్ రాదగ్గ కొన్ని పాయింట్స్ ఏంటి అంటే, మనకి ఏపీ స్టేట్లో ఇండియాలోనే లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ని పెట్టబోతున్నారు అట్ వైజాగ్ దగ్గర ఉన్న పూడిమడకలో. వైజాగ్ దగ్గర నియర్ వైజాగ్ పూడిమడక అనే ప్లేస్లో ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్. ఇది ఎవరు పెడుతున్నారు? ఎన్టీపీసీ వాళ్ళు పెడుతున్నారు అనమాట. 600 acresలో దే ఆర్ ప్లానింగ్. అండ్ దీని కెపాసిటీ అడిషన్ అంటే దీనివల్ల ఎంత గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే 1.5 million tons per annum. ఓకే, సో హౌ మచ్ దీని కెపాసిటీ, హౌ మచ్ ఈస్ ద కెపాసిటీ అడిషన్ ఆఫ్ దిస్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎంత అంటే 1.5 MTPA. ఎక్కడ? వైజాగ్ దగ్గర ఉన్న పూడిమడకలో. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇట్లాంటిదే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జర్మనీకి చెందిన పెప్పర్ మోషన్ అనే కంపెనీ ఉంది కదా. సో అది $600 million ఇన్వెస్ట్మెంట్ తోటి ఎలక్ట్రిక్ ట్రక్ అండ్ బస్ కాంప్లెక్స్ని పెడుతోంది. సో దీని కెపాసిటీ ఎంత అంటే ఇట్ హ్యాస్ అ కెపాసిటీ ఆఫ్ బ్యాటరీ ప్రొడక్షన్ అప్ టు 20 GWh. అండ్ దీని టార్గెట్ ఏంటి అని అంటే 2027 కల్లా దీని నుండి 30,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి. సో పెప్పర్ మోషన్ కంపెనీ సెట్ ఏ టార్గెట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ 30,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ బై 2027. అండ్ ఇది ఇంత పెద్ద కంపెనీ జర్మనీది పెప్పర్ మోషన్ ఎక్కడ పెడుతున్నారు అని అంటే చిత్తూరు దగ్గర ఉన్నటువంటి పుంగనూరులో పెడుతున్నారనమాట. సో ఇవి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ క్లీన్ ఎనర్జీ పాలసీ రిలేటెడ్గా. సో ఏపీ గవర్నమెంట్ ఈ రకంగా మనకి క్లీన్ ఎనర్జీస్ని ఎంకరేజ్ చేస్తుంది. ఇక్కడ
రకరకాల రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్కి ఏమేమి చేస్తుంది, ఫిస్కల్ ఇన్సెంటివ్స్ ఏమి ఇస్తుంది అని చూసాము, టార్గెట్స్ చూసాము, అండ్ అడ్వాంటేజ్ ఏపీ చూసాము. ఇదంతా దేనికి అని అంటే ఎన్డీసీస్ని మనం అచీవ్ చేయడంలో భాగంగా ఇండియా పాలసీ తోటి అలైన్ అయి ఉండడానికి ఏపీ గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో రిలీజ్డ్ ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024-29. సో దీని పాలసీ పీరియడ్ ఏంటి అని అంటే 24 నుంచి మొదలై 29 వరకు ఉంటుంది. ఓకేనా? సో ఇట్లాంటి పాలసీసే మనము ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నవి చూసే కన్నా ముందు, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, మనము ఇయర్ ఎండ్ రివ్యూస్ని నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ద బెస్ట్. బై.